ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 94 నెలల బకాయిలకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. 2018 నుండి 2023 వరకు బకాయిల చెల్లింపుల గురించి చూస్తున్నట్లయితే 2018 పీఆర్సీకి సంబంధించి మొత్తం 60 నెలల వరకు డిఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ 60 నెలల పెండింగ్ డిఏ బకాయిలకు సంబంధించి సిపిఎస్ ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి జీవో నంబర్లు కూడా విడుదలయ్యాయి. జీవో నంబర్ 1451 ప్రకారం 2018 పీఆర్సీకి సంబంధించి జూలై 2018 నుంచి 2019 ఏప్రిల్ వరకు 10 నెలల డిఏ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 2018 జూలై నుండి 2019 ఏప్రిల్ వరకు. అలాగే ఇక సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 2019 మే నుండి 2020 ఫిబ్రవరి వరకు. ఇక థర్డ్ ఇన్స్టాల్మెంట్ చూస్తే కనుక 2020 మార్చి నుంచి 2020 డిసెంబర్ వరకు అయితే చెల్లించాల్సి ఉందండి. జీవో నెంబర్ 51 ప్రకారం 2019 జనవరి నుండి 2019 అక్టోబర్ వరకు 10 నెలల బకాయిలు చెల్లించాలి. అలాగే 2019 నవంబర్ నుండి 2020 ఆగస్టు వరకు 30 నెలల బకాయిలు అయితే చెల్లించాల్సి ఉంది. ఇక 2020 సెప్టెంబర్ నుండి 2021 జూన్ వరకు 10 నెలల బకాయిలు చెల్లించాల్సి ఉందండి. 2024 పీఆర్సీకి సంబంధించి సుమారు 34 నెలల బకాయిలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఇక ఆ డీటెయిల్స్ కనుక చూస్తున్నట్లయితే 2022 జనవరి నుండి 2022 జూలై వరకు, అలాగే 2022 జూలై నుండి 2022 డిసెంబర్ వరకు, 2023 జనవరి నుండి 2023 జూన్ వరకు 18 నెలల బకాయిలు అయితే చెల్లించాల్సి ఉందండి. 2022 పీఆర్సీకి సంబంధించి జీవో నంబర్ 113 ప్రకారం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో 2022 జూలై నుండి డిసెంబర్ వరకు 6 నెలల బకాయిలు అయితే చెల్లించాల్సి ఉంది. సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 2023 జనవరి నుండి 2023 మే వరకు 5 నెలల బకాయిలు చెల్లించాలి. ఇక థర్డ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 2023 జూన్ నుండి 2023 అక్టోబర్ వరకు 5 నెలల బకాయిలు, మొత్తం 16 నెలల బకాయిలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఈ అన్ని పెండింగ్ బకాయిలను కలుపుకున్నట్లయితే సుమారు 94 నెలల డిఏ బకాయిలు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు చెల్లించాల్సి ఉంది. దసరా కానుకగా 2024లో రావాల్సిన జనవరి జూలై డిఏ బకాయిలకు సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు.